Yeah, hello all. Welcome to my channel AI Data Hub. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా ఇలాంటి టాపిక్స్ అన్ని తెలుగులో చాలా సింపుల్గా నేర్చుకోవాలంటే మన ఛానల్లో నేర్చుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే. అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ వచ్చేసి టాప్ ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్. ఈ ఈ ఈ వీడియోలో మీరు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ అంటే ఏంటి, వాటిని ఎప్పుడు ఎలా వాడాలి, ఎక్కడ వాడాలి, సో ఇదంతా మీకు ఒక ఐడియా వస్తుంది ఈ వీడియో తర్వాత మీకు. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ సర్వీసెస్. కంప్యూటర్ సర్వీసెస్ అంటే క్లౌడ్లో వర్చువల్ సర్వీస్ అనమాట. దీంట్లో మెయిన్ వచ్చేసి దీంట్లో వచ్చే కంప్యూటర్ సర్వీసెస్ వచ్చి EC2. EC2 అంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. ఇదేంటంటే హోస్ట్ అప్లికేషన్స్ లైక్ డిజాంగో అండ్ నోడ్.js. ఇది ఏం చేస్తుందంటే ఇది AWSలో ఒక సర్వర్ని క్రియేట్ చేయడానికి యూస్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఒక డిజాంగో లేదా నోడ్.js వెబ్సైట్ని హోస్ట్ చేయాలంటే EC2లో హోస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ల్యాండా. ఇది సర్వర్లెస్ కంప్యూటింగ్. దీంట్లో ఏంటంటే మీరు కోడ్ మాత్రమే రాస్తారు, రిమైనింగ్ అంతా AWS చూసుకుంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఒక ఫోటోని S3లో అప్లోడ్ చేసినప్పుడు ఆ ఫోటోని ఆటోమేటిక్గా రీసైజ్ చేయాలంటే AWS ల్యాండా వాడచ్చు. నెక్స్ట్ ECS అండ్ EKS. రన్స్ కంటైనర్ ఆర్ క్యూబర్నెట్స్ మేనేజ్డ్ యాప్స్. అంటే ఏంటంటే ECS అనేది డాకర్ కంటైనర్ కోసం వాడతారు, అండ్ EKS అనేది క్యూబర్నెట్స్ని AWSలో రన్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ ఒక ఫ్లాస్క్ అప్లికేషన్ని డాకర్ కంటైనర్లో ప్యాక్ చేసి ECS ద్వారా మనం రన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్ బీన్స్టాక్. ఇదేంటంటే వన్ క్లిక్ డిప్లాయ్ ఫర్ స్ప్రింగ్ బూట్ యాప్స్. అంటే ఒక కోడ్ ఉంది ఇదేంటంటే AWS మొత్తం ఇందులో AWS మొత్తం డిప్లాయ్, మేనేజ్ అండ్ స్కేల్ అని చేస్తుంది. ఎగ్జాంపుల్గా ఒక స్ప్రింగ్ బూట్ వెబ్ అప్లికేషన్ తీసుకొని బీన్స్టాక్ ద్వారా మనం డిప్లాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ సర్వీసెస్ ఇన్ AWS. స్టోరేజ్ అనేది క్లౌడ్లో డేటా స్టోర్ చేయడానికి మనం యూస్ చేస్తాము. దీంట్లో S3 అంటే సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఇది ఒక ఆబ్జెక్ట్ స్టోరేజ్. దీంట్లో మనం ఇమేజెస్, వీడియోస్, లాగ్స్ ఇలాంటి ఫైల్స్ అన్నిటిని స్టోర్ చేయొచ్చు. నెక్స్ట్ EBS అంటే ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. బ్లాక్ స్టోరేజ్ ఫర్ EC2 అటాక్ టు హోస్ట్ డేటాబేసెస్. ఇదేంటంటే అటాచ్ టు హోస్ట్ డేటాబేసెస్ అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి MySQL డేటాబేస్ డేటా స్టోర్ చేయడానికి వాడతారు ఇది. నెక్స్ట్ వచ్చేసి EFS ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఇది ఒక ఫైల్ షేరింగ్ కోసం వాడతారు. ఎగ్జాంపుల్ వచ్చేసి ఒక ఫైల్ని చాలా EC2 ఇన్స్టెన్సెస్ని యాక్సెస్ చేయాలంటే EFS వాడతారు. నెక్స్ట్ గ్లేసియర్. ఇది యార్చివ్ స్టోరేజ్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాకప్స్. ఇది క్లౌడ్ స్టోరేజ్, అంటే దాదాపుగా వాడని బ్యాకప్ డేటా స్టోర్ చేయడానికి యూస్ చేస్తారు ఈ గ్లేసియర్ అనేది. ఎగ్జాంపుల్ వచ్చి ఒక పాత డేటా బ్యాకప్ కోసం యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ సర్వీసెస్. ఈ డేటాబేస్ సర్వీసెస్లో RDS అంటే రిలేషనల్ డేటాబేస్ సర్వీస్, లైక్ మేనేజ్డ్ MySQL, PostgreSQL, యాప్ బ్యాక్ అండ్ DB. ఏంటంటే ఈ MySQL, PostgreSQL ఇలాంటివన్నిటిని AWS మేనేజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఒక వెబ్సైట్కి బ్యాక్ అండ్ DB కావాలి అంటే RDS వాడచ్చు. నెక్స్ట్ DynamoDB. ఇది ఏంటంటే స్టోర్ చాట్ యాప్ సెషన్స్ అంటే ఇది AWSలో NoSQL డేటాబేస్. అండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి చాట్ యాప్ యూజర్ సెషన్స్ని స్టోర్ చేయడానికి ఈ DynamoDBని వాడతారు. అండ్ రెడ్ షిఫ్ట్ అనేది ఇది ఒక డేటా వేర్ హౌస్. ఈ డేటా వేర్ హౌస్ దేనికి వాడతారంటే పెద్ద స్కేల్స్ ఆఫ్ డేటాని అనలైజ్ చేయడానికి మనం AWSలో రెడ్ షిఫ్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అరోరా. ఇది MySQL కన్నా ఫాస్ట్ AWS హోస్ట్ డేటాబేస్. ఇదే హై పర్ఫార్మెన్స్ SQL. ఇది హై పర్ఫార్మెన్స్ క్లౌడ్ SQL నేటివ్ యాప్స్ని యాప్స్ ఇది. నెక్స్ట్ ఏంటంటే ఎలాస్టికేట్. ఇదేంటంటే రేడిస్ లేదా మెమ్ క్యాచింగ్ కోసం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి మీ వెబ్సైట్లో ఫాస్ట్ రెస్పాన్స్ రావడానికి ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా క్యాచీని చేసుకోవచ్చు ఈ ఎలాస్టిక్ క్యాచీ అనేది సర్వీస్ యూజ్ చేసి. అండ్
నెట్వర్కింగ్ సర్వీసెస్. నెట్వర్కింగ్ సర్వీసెస్లో మీరు యూస్ చేసే ఏంటంటే విపిసి, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఇదేంటంటే మీకు ప్రైవేట్ నెట్వర్క్ ఏడబ్ల్యూఎస్లో ఇది మీకు ఒక ప్రైవేట్ నెట్వర్క్ లాంటిది విపిసి అనేది. నెక్స్ట్ రూట్ 53. ఇదేంటంటే డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ కోసం యూస్ చేస్తారు, లైక్ డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ అండ్ డిఎన్ఎస్ సర్వీస్ కోసం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఒక డొమైన్ ఉంది www.mysite.com అని. ఇది mysite.comని EC2కి పాయింటింగ్ చేయడం కోసం మనం ఈ రూట్ 53 అనేది యూస్ చేస్తాము. అండ్ క్లౌడ్ ఫ్రంట్. ఇదేంటంటే క్లౌడ్ ఫ్రంట్ సిడిఎన్, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. దీంట్లో ఏంటి, మీరు ఇమేజెస్ని వీడియోస్ని ఫాస్ట్గా డెలివరీ చేయడానికి యూస్ చేస్తారు. ఇదేంటంటే ఫాస్ట్ డెలివరీ ఆఫ్ S3 హోస్టెడ్ వెబ్సైట్స్. మీ ఇమేజెస్ని వీడియోస్ని ఫాస్ట్గా డెలివరీ చేయడానికి ఈ సిడిఎన్ క్లౌడ్ ఫ్రంట్ అనేది వాడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏపీఐ గేట్వే. ఇదేంటంటే ఏపీఎస్ని మేనేజ్ చేస్తుంది ట్రిగ్గర్ ల్యాంబ్డా వయా రెస్ట్. ఇదేంటంటే రెస్ట్ ఏపీఎస్ని బిల్డ్ చేయడానికి ఈ ఏపీఐ గేట్వే సర్వీస్ని వాడతారు. నెక్స్ట్ ఈఎల్బి, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇదేంటంటే డిస్ట్రిబ్యూట్ ట్రాఫిక్ అక్రాస్ EC2s. అంటే ఈ ట్రాఫిక్ను EC2 ఇన్స్టెన్స్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బిగ్ డేటా అండ్ అనలిటిక్స్ సర్వీసెస్ ఇన్ AWS. సో దీంట్లో మనకి ఈఎంఆర్ ఒకటి. ఈఎంఆర్లో ఏముంది, ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ అంటారు ఈఎంఆర్ని. దీంట్లో మనం హడూప్, స్పార్క్ జాబ్స్ కోసం మనం యూస్ చేస్తారు. ఇదేంటంటే ఒక పెద్ద JSON లాగ్స్ ఫైల్స్ని అనలైజ్ చేయడానికి మనం ఈఎంఆర్ యూస్ చేస్తాము. నెక్స్ట్ అథెనాలో ఏంటంటే S3లో ఉన్న ఫైల్స్ని డైరెక్ట్గా SQL క్వైరీస్ చేయొచ్చు. క్వైరింగ్ చేయడానికి అథెనా టూల్ సర్వీస్ యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి గ్లూ. ఇదేంటంటే ఇది ఒక ETL సర్వీస్ టూల్. ETL అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఇందులో ఈ గ్లూ ఏం చేస్తుంది అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ని ప్రాసెస్ చేస్తుంది అండ్ ఆటోమేట్ చేస్తుంది. అండ్ కెనసిస్ వచ్చేసి ఇది ఒక రియల్ టైమ్ డేటా స్ట్రీమింగ్ కోసం వాడతారు. లైక్ ఇప్పుడు ఒక ఈకామర్స్ వెబ్సైట్లో ఏదైనా క్లిక్ చేస్తాము, ప్రొడక్ట్ని సెర్చ్ చేస్తాము అండ్ కార్ట్లోకి యాడ్ చేస్తాము. ఇదంతా రియల్ టైమ్ డేటా. ఈ రియల్ టైమ్ డేటా స్ట్రీమింగ్ చేయడం కోసం మనం కెనసిస్ యూస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్విక్ సైట్ ఏంటంటే ఈ క్విక్ సైట్ని యూస్ చేసి డేటాని విజువలైజ్ చేస్తాము అండ్ AWSకి డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తాము. ఈ డేటా విజువలైజ్ చేయడానికి మనం క్విక్ సైట్ యూస్ చేస్తాము. అండ్ ఫర్ డెవప్స్ అండ్ మానిటరింగ్ సర్వీసెస్ ఏంటంటే దీంట్లో క్లౌడ్ వాచ్ ఒకటి. క్లౌడ్ వాచ్ ఏంటంటే EC2 లేదా ల్యాంబ్డాలో మెట్రిక్స్ని, లాగ్స్ని చూడడానికి క్లౌడ్ వాచ్ యూస్ చేస్తారు. అండ్ కోడ్ పైప్లైన్ ఏంటంటే గిట్హబ్ నుండి కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ చేయడానికి ఈ కోడ్ పైప్లైన్ అనేది యూస్ చేస్తారు. అండ్ క్లౌడ్ ఫార్మేషన్. ఇదేంటంటే డిఫైన్స్ AWS ఇన్ఫ్రా యాజ్ కోడ్. దీంట్లో ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. ఇది YAML, JSON ఫైల్స్ ద్వారా AWS రిసోర్స్ని క్రియేట్ చేయడానికి, ఆటోమేట్ చేయడానికి ఈ క్లౌడ్ ఫార్మేషన్ మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్. అండ్ AI అండ్ మెషిన్ లెర్నింగ్ సర్వీసెస్ ఏమొస్తుందంటే సేజ్ మేకర్లో ఏమైందంటే ఇది మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని ట్రైన్ చేసి డిప్లాయ్ చేయడానికి యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రికాగ్నైజేషన్. ఇది ఫేస్ డిటెక్షను, ఇమేజ్ లేబులింగ్ అండ్ ఇలాంటి ఇమేజ్ ప్రాసెసింగ్ టాస్క్స్ని చేయడానికి వాడతారు. నెక్స్ట్ అది కాంప్రహెండ్. ఇదేంటంటే టెక్స్ట్ని సెంటిమెంట్ అనాలిసిస్ చేయడానికి యూస్ చేస్తారు. ఇది NLP, అదే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో యూస్ చేస్తారు సెంటిమెంట్ అనాలిసిస్ యూస్ చేయడానికి. అండ్ లెక్స్. ఇదేంటంటే బిల్ట్ ఎలెక్సా లైక్ చాట్ బోర్డ్స్. దీంట్లో ఏంటంటే చాట్ బోర్డ్ డిప్లాయ్మెంట్ కోసం వాడతారు, లైక్ ఎలెక్సా ఇలాంటివి. నెక్స్ట్ వచ్చేసి మైగ్రేషన్ అండ్ ట్రాన్స్ఫర్ టూల్స్. దీంట్లో ఏంటంటే డిఎంఎస్ అంటే డేటాబేస్ మైగ్రేషన్ సర్వీస్. MySQL లాంటి డేటాబేస్లను AWSకి మైగ్రేట్ చేయడానికి ఈ డిఎంఎస్ సర్వీస్ని యూస్ చేస్తాము. అండ్ ఇంకా స్నోబాల్ ఏంటంటే ఫిజికల్ డేటా ట్రాన్స్ఫర్ టూల్. ఇది ట్రాన్స్ఫర్స్ 100+ TB వయా ఫిజికల్ డివైస్.
ఫిజికల్ డేటా ట్రాన్స్ఫర్ టూల్ అంటే టీబీస్ ఆఫ్ డేటాని ఏడబ్ల్యూఎస్కి పంపించేందుకు ఈ స్నోబాల్ అనేది యూస్ చేస్తాము. నెక్స్ట్ డేటా సింక్. ఇదేంటంటే మూవ్ డేటా ఫ్రమ్ ఆన్ ప్రిమిసెస్ టు ఏడబ్ల్యూఎస్ S3. ఆన్ ప్రిమిసెస్లో ఉన్న డేటాని ఏడబ్ల్యూఎస్కి ఫాస్ట్ ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ డేటా సింక్ అనేది మనం యూస్ చేస్తాము. అండ్ ఇవైతే ఏడబ్ల్యూఎస్లో ఇంపార్టెంట్ అయిన సర్వీసులు. మీరు ఏడబ్ల్యూఎస్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇది తెలుసుకోండి. నేనైతే సింపుల్గా వాట్ ఈజ్ వాట్, ఏంటి, ఎక్కడ యూస్ చేస్తారు, ఎందుకు యూస్ చేస్తారని సింపుల్గా చెప్పాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. నేను ఇంకా డెప్త్గా ఈచ్ సర్వీస్ గురించి ఇంకొంచెం డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఏఐ డేటా హబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేదైనా ఇంకేదైనా సజెషన్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ అన్నిటి కూడా మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.